హాయ్ అందరికి నమస్కారం అండి. ఈ రోజు మనం డాక్టర్ కేర్ హోమియోపతి హాస్పిటల్స్ లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు డాక్టర్ నీరజ గారు, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కేర్ హోమియోపతి. మేడం, ఈ రోజు మనకు ముఖ్యంగా ఆ, మహిళలు ఎదుర్కొంటున్న సమస్య వచ్చేసి పీసీఓడి సమస్య. అది పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, పల్లె ప్రాంతాల్లో కావచ్చు. అసలు పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి ఎందుకు ఇంత ఇస్తుంది ఈ మధ్య కాలంలో? దాని గురించి ఒకసారి పూర్తిగా చెప్పండి. నమస్కారం అండి. నీరజ, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఇలా చెప్పినట్టుగా పీసీఓడి అనే సమస్యలు చాలా తరచుగా వింటున్నాం. అసలు పీసీఓడి అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసార్డర్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఈ మధ్యన తరచుగా అందరూ వింటూనే ఉన్నారు పీసీఓడి. అండ్ పీసీఓడి అంటే చాలా మందికి అపోహ ఉంటుంది, కేవలం పీరియడ్స్ లో ఇర్రెగ్యులారిటీ. అది కేవలం పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ కాదండి. పీసీఓడి ఉన్న అమ్మాయిలకి కనుక మొటిమలు రావటం కానీ, అవాంఛనీయమైన రోమాలు పెరగటం కానీ, పీరియడ్స్ ఈధర్ బాగా హెవీగా ఉండటము, లేదా బాగా స్కాంటీగా ఉండటము, అసలు మన నెలసరి 21 days to 35 days మధ్యలో వస్తేనే మన రెగ్యులర్ సైకిల్స్ కిందకి చూసుకుంటాం. అటువంటిది బాగా తక్కువ టైంలో వచ్చేయటం కానీ, 35 days కింద మించి రావటం కానీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కిందకి తీసుకుంటారు. సో పీసీఓడి ఉన్న అమ్మాయిలకి ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎక్కువగా ఉంటాయి. వెయిట్ గెయిన్ అవ్వటము, అంటే బరువు పెరుగుతూ పోవటము, ఇటువంటి లక్షణాలన్నీ పీసీఓడి ఉన్న వాళ్ళలో కనిపిస్తుంటాయి. అండ్ ఇందాక అడిగినట్టుగా పీసీఓడి ఎందుకు పెరుగుతున్నది? ప్రతి స్త్రీకి సుమారు 12 years 13 years ఏజ్లో ఋతుక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచే వాళ్ళలో కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి ఎక్కువ అవుతాయి. అది ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్. వీటిని నియంత్రించడానికి మీకు ఒక కంప్లీట్ హార్మోనల్ యాక్సెస్ ఉంది. అది మన మెదడు నుంచి వచ్చే కొన్ని హార్మోన్స్, అట్లనే థైరాయిడ్ హార్మోన్, ఇవన్నీ కూడా వీటిని నియంత్రిస్తూ ఉంటాయి. అట్లానే అదే ఓవరీ నుంచి మగవాళ్ళలో ఉండే హార్మోన్ ఆండ్రోజెన్స్ అనేది కూడా ఓవరీస్ నుంచి కొంచెం కొంచెం ఉత్పత్తి అవుతుంటుంది. కానీ కొంతమంది స్త్రీలలో ఈ హార్మోన్ సరిసమానంగా ఉండకపోవటం వల్ల ఆండ్రోజన్ లెవెల్స్ పెరిగి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తగ్గటం వల్ల మనకి వచ్చే లక్షణాలు పీసీఓడి లక్షణాలు. ఇవి ఎందుకు పెరుగుతాయి? మెయిన్ కారణం చూసుకుంటే స్ట్రెస్. రెండోది హెరిడిటరీ. ఈ స్ట్రెస్ అనేది కనుక మేజర్గా కనిపిస్తూనే ఉంది. ఈ మధ్యన చూస్తే కాంపిటేటివ్ వరల్డ్, ప్రతి ఆడవాళ్ళు కూడా ఒక అంబిషన్ తోటి ఉన్నారు. పొద్దున్న లేచినప్పటి నుంచి స్కూల్, కాలేజ్ పరిగెత్తునే ఉన్నారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ అవి చేస్తూనే ఉన్నారు. దాంతో స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బెన్స్ ఉంటున్నది. రాత్రి 12-1 గంట వరకు మెలుకుండటము, పొద్దున్నే లేచిపోవటము, వాకింగ్ కానీ వ్యాయామం కానీ చేయకపోవటం, ఇది ఒక కారణం. రెండోది బాడీకి విపరీతమైన ఎమోషనల్ స్ట్రెస్ కానీ, ఫిజికల్ స్ట్రెస్ కానీ. ఈ ఎమోషనల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ తోటి ఏమవుతుంది, మన బాడీలో కొన్ని రకాల హార్మోన్స్ ఉత్పత్తి చేస్తాయి. అటువంటి స్ట్రెస్ ని మనం భరించడానికి కోసం ఆ హార్మోన్స్ వల్ల ఆండ్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఆండ్రోజన్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు మొటిమలు రావటము, స్కిన్ మీదకి పిగ్మెంటేషన్ రావటము, హెయిర్ ఫాల్ అవ్వటము, పీరియడ్స్ అనేది సరిగ్గా రాకపోవటం అనేది సంభవిస్తుంది. అక్కడ వచ్చేసరికి ఫుల్ బ్లోన్ పీసీఓడి పిక్చర్. స్కానింగ్ చేయిస్తే గనక మన ఓవరీస్ లో చిన్న చిన్న న్యూటు బుడగలు కనపడటము, మన హార్మోనల్ టెస్ట్లు చేస్తే ఆండ్రోజన్ లెవెల్స్ కొంచెం పెరిగి ఉండటము, లేదా ఈస్ట్రోజన్ లెవెల్ కానీ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కొంచెం తగ్గి ఉండటం కనిపిస్తాయి. ఒకటి, చాలా మంది అంటారు, నేనేం బరువు పెరగలేదు మేడం, అట్లానే సన్నగానే ఉంటాము, అయినా మా అమ్మాయిలకి ఎందుకు వస్తున్నది ఇట్లాగా. అది కేవలం బరువు పెరుగుతున్నారనేసి కాదండి. ఇది సెంట్రల్ అడిపోసిటీ అనేసి ఉంటుంది. అంటే కనుక మన నాభి చుట్టూ ఉండే ఫ్యాట్ టిష్యూ, అక్కడ ఒకవేళ ఇంకా ఎక్కువ ఉన్నా, లేదు ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ ని మనం కేవలం డయాబెటీస్ తోటి ముడి పెడతాం, కానీ అదే ఇన్సులిన్ హార్మోన్ మన అండాశయం నుంచి అండం విడుదల అవ్వటం కోసము చాలా అవసరం. అది సరిగా లేకపోయినా, దాని యొక్క ప్రభావం మీదకి రెసిస్టెన్స్ ఉన్నా కూడా, అది హెరిడిటరీ వల్ల అవ్వచ్చు, లేదా చిన్నప్పటి నుంచి మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చు, లేదు సమ్ జెనెటిక్ రీజన్స్ వల్ల అయినా కూడా. అటువంటివి ఏమన్నా ఉన్నా కూడా, సన్నగా ఉన్నా కూడా పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పీసీఓడి తోటి ఏమవుతుంది, పీరియడ్స్ అయ్యి కదా, టాబ్లెట్లు వాడచ్చు, ఇది హార్మోనల్ టాబ్లెట్లు వాడితే సరిపోతుంది కదా, నాకేమైపోతుంది అన్న అపోహ చాలా మందికి ఉంటుంది. పీసీఓడి అన్నది నాకు చెప్పినట్టుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోన్ సరిగా ఉంటేనే స్త్రీ యొక్క భవిష్యత్తులో అన్ని సరిగా ఉంటాయి. మనకి సంతానం కలగాలి అన్నా కూడా హార్మోన్ సరి సమానంగా ఉండాలి. అప్పుడే సరైన టైంలో అంటే రిలీజ్ అవుతుంది, అంటే ఇంకా ఎగ్ రిలీజ్ అవుతుంది, ఫర్టిలైజేషన్ సరిగా అవుతుంది. సో ప్రెగ్నెన్సీస్ దగ్గర డిలేస్ ఏమి ఉండవు. ఒక పీసీఓడి ఉన్న అమ్మాయిలకి ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అట్లానే బికాస్ రిపీటెడ్ గా ఓవేరియన్ సిస్ట్లు ఫామ్ అవటం వల్ల
ఫ్యూచర్లో ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ పీసీఓడి ఉన్న అమ్మాయిలకి ఎక్కువగా ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కేవలం పీసీఓడి ఒకటే కాకుండా అదర్ హార్మోన్ డిస్టర్బెన్స్ కూడా ఫ్యూచర్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ పీసీఓడి ఇప్పుడు స్టార్టింగ్, రేపు పొద్దున్న షుగర్, డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ రిస్క్ పీసీఓడి ప్రభావం అయిన అమ్మాయిలకి ఎక్కువగా ఉంటుంది. ఇంతే కాకుండా యూట్రైన్ క్యాన్సర్స్ కానీ ఇటువంటివి ఇంకా రేర్ సర్కమ్స్టాన్సెస్లో అవి కూడా నార్మల్ వాళ్ళతో పోల్చుకుంటే ఇంకా పీసీఓడి ఉన్న అమ్మాయిలకి ఎక్కువగా ఉంటుంది. కానీ మెయిన్ మనం చూసుకునేది ఫస్ట్ చూస్తే 21 years 35 years మన ఫర్టిలిటీ పీరియడ్. ఆ టైంలో పీసీఓడి ఉంటే కానీ ప్రెగ్నెన్సీస్ దగ్గరికి డిలేస్ చాలా అవుతాయి. సో అందుకని పీసీఓడిని నిర్మూలించుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేయాలి. దానికి ఎట్లా చేసుకోవచ్చు? ఒకటి, కేవలం హార్మోనల్ టాబ్లెట్లు వాడితే సరిపోతుందా? దేనివల్ల హార్మోన్ డిస్టర్బెన్స్ అవుతుందో ఆ హార్మోన్ డిస్టర్బెన్స్ ఆ రూట్ కాజ్ని అనాలిసిస్ చేసుకోవాలి. నిద్ర సరిగ్గా లేదా హెరిడిటరీ రీజన్సా, లేదు బాడీలో ఇన్ఫ్లమేటరీ ఆర్గన్స్ ఎక్కువ ఉండటం వలన, దేనివల్ల ఇట్లాగా వస్తున్నది అనేసి ఫస్ట్ చూసుకోవాలి. ఆ రూట్ కాజ్కి సరైన మెడిసిన్స్ పడాలి. రెండోది, మీకు ఒక బరువు ఎక్కువగా ఉన్నారనుకోండి, బరువు తగ్గటానికి తగ్గట్టుగా డైట్ ఒకటి మోడిఫికేషన్ చేసుకోవాలి. రెండోది, కొంచెం సెడెంటరీ హ్యాబిట్స్ని మానుకొని రోజు ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 45 minutes ఎక్సర్సైజ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెట్టుకోండి. ఇవి చేసుకుంటే కనుక పీసీఓడి ఒక లక్షణాలు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ అయితే కనుక రూట్ కాజ్ని కరెక్షన్ చేసుకోవాలి. రూట్ కాజ్ కరెక్షన్ అన్నది హోమియోపతి ద్వారానే అవుతుంది. సో అందుకని మీ దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వెంటనే రూట్ కాజ్ చెక్ చేసుకొని పీసీఓడిని రూట్స్ నుంచి తొలగిస్తారు. మీ యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్కి కారణాన్ని కంప్లీట్గా తొలగిన తర్వాత మీకు ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్సెస్ పీసీఓడి రిపీటేషన్ కానీ హార్మోనల్ అదర్ డిస్టర్బెన్సెస్ ఉండటం కానీ ఇన్ఫర్టిలిటీ లాంటివి ఇవి ఇబ్బందులు ఎదుర్కోవటం కానీ ఏం లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.